పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఐపీఎల్‌కి చాలా మంది వెళ్ళిపోతున్నారు గదా! ముఖ్యంగా మన పీఎస్‌ఎల్ నుంచి కూడా ఐపీఎల్‌కి వెళ్ళిపోతున్నారు చాలామంది విదేశీయులు. కాబట్టి అలా కాకుండా పాకిస్తాన్ క్రికెటర్స్, బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఐపీఎల్‌ని బహిష్కరించాలి. ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపించకండి. ఎవరు కూడా అక్కడికి వెళ్ళకండి. అలాగైతే బీసీసీఐ తలపొగరు దిగుతది. ఎందుకంటే ఐసీసీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బీసీసీఐ దగ్గర ఉన్నాయి. అందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందన్న విధంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సాహిద్ అఫ్రిదితో పాటు చాలా మంది విమర్శిస్తున్నారు. నఖ్వీ కూడా అక్కడికి ఎంత బుద్ధి లేదు. అసలు బంగ్లాదేశ్ క్రికెటర్ ముజిఫర్ రెహమాన్ బయటికి పంపించేసామని కదా ఇదంతా జరిగింది. అసలు ఇప్పుడు వీళ్ళని ఎవడు రమ్మంటున్నాడు? వీళ్ళనే బహిష్కరించాము. అసలు వీళ్ళు బీసీసీఐ ఆడడానికే కాదు, చూడడానికి కూడా అర్హులు కాదు. వీళ్ళేమొచ్చేసి ఇలాంటి కామెంట్లు చేస్తుంటే సొంత పాకిస్తాన్ నేతలే తిడుతున్నారు. నీకేమైనా సిగ్గు లజ్జ ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ముఖ్యంగా అఫ్రిది నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మనల్ని వాళ్ళు కాదు పొమ్మంటున్నారు. అసలు ఎవడు రమ్మంటున్నాడు మనల్ని? వాళ్ళు ఏమైనా రమ్మంటున్నారా? పైగా ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఎల్ని మీరు మాకు చూపించకుండా డోర్లు క్లోజ్ చేసుకుని ఆడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో ఆస్ట్రేలియా క్రికెటర్స్, మిగతా విదేశీయుల క్రికెటర్స్, వాళ్ళే ఇప్పుడు ఐపీఎల్ కోసం పారిపోతున్నారు. అగ్రిమెంట్లు కూడా పక్కన పడేసి మళ్ళీ మనం ఇంకా వాళ్ళని ఇది చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? నిజంగా మాట్లాడితే చెప్పండి. 2 గ్రౌండ్లోని మొత్తం మ్యాచ్ అంతా కూడా డోర్లు క్లోజ్ చేసుకుని ఆడాల్సినటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తే పెట్రోల్ ఖర్చులని, ఆ ఖర్చులని, ఈ ఖర్చులని అబద్ధాలు చెప్పుకుని జీవించేస్తున్నాం. మనకి ఎందుకు ఇవన్నీ అంటూ మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్సే, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఎవడూ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముజిఫర్ రెహమాన్ మనం తీసేసామనే కదా ఇంత రాద్ధాంతం చేసింది పాకిస్తాన్. అసలు ఇప్పుడు పాకిస్తాన్ వాడు అక్కడెక్కడో ది 100 లీగ్కి సెలెక్ట్ అయ్యాడనే మనం చాలా పెద్ద యాగి చేసాం. ఎస్ఆర్హెచ్ అనుబంధ సంస్థ కావ్యమారానికి చాలా గట్టిగా ఇచ్చాం. అక్కడెక్కడో లండన్కి చెందినటువంటి ఒక లీగ్లో పాకిస్తాన్ అహ్మద్ అబ్రార్ని సెలెక్ట్ చేశారని ఎంత ఇచ్చేసాం మనం. బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అని కూడా అన్నాం. దెబ్బకి ఎస్ఆర్హెచ్ భయపడిపోయింది. అలాంటిది ఐపీఎల్లోకి మిమ్మల్ని ఎవడ తీసుకుంటాడరా? సరే, మేము ఎందుకు ఇవన్నీ దీని గురించి కౌంటర్ ఇవ్వడం? మీ దేశ ప్రజలు ఇచ్చారు కదా కౌంటర్, వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి.